హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ. ఎలా ఉన్నారంతా? నేనైతే సూపర్గా ఉన్నాను. అవునండి, మీలో టూర్లు వెళ్ళడం అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చెప్పలేనంత ఇష్టం. అందులో కూడా మనకి అనుకోకుండా మన ఇష్టమైన టీంతో వెళ్ళే ఆపర్చునిటీ వస్తే, దట్టు వితిన్ 4 డేస్లో మీరు టూర్కి రావాలి అని అంటే, అది కూడా కంప్లీట్ అరేంజ్మెంట్స్ అంతా కూడా టీమే చేసి పెట్టేస్తే, హస్బెండ్కి ఆఫీస్లో హాలిడే కుదిరితే, మనకి అన్నీ సక్రమంగా ఉంటే ఎలా అనిపిస్తుంది? అసలు చాలా చాలా ఆనందంగా ఉంటుంది, యుర్రేక్ అనిపిస్తుంది కదా. సో సరిగ్గా ఇలానే జరిగింది మా రీసెంట్ వారణాసి ట్రిప్. ఎస్, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ప్రాప్తం. ఎస్, రాధాకృష్ణన్ గారి మ్యూజిక్లో ఒక సాంగ్ కూడా వచ్చింది, ప్రాప్తం అనుకో ఈ క్షణమే బ్రతుకోలాగా. అది నిజం అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతిదానికి ఒక ప్రాప్తం అనేది ఉంటుందంట. సో మేము ప్రయాగరాజ్ కుంభమేళ, మహాకుంభమేళలో స్నానాలు చేయాలి, వెళ్ళాలి అని చాలాసార్లు అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ 3 times బుక్ చేసుకొని కూడా డిఫరెంట్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది. బట్ పోస్ట్ కుంభమేళ వితిన్ 2 weeksలో ప్రయాగరాజ్కి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసే భాగ్యం దక్కింది అని అంటే మా టీం మెంబర్స్కి అందరికీ బిగ్ థ్యాంక్స్. సో అలాగే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళి చాలా మంచిగా టీంతో మంచిగా ఎంజాయ్ చేసాము. పుణ్యం పురుషార్థం అంటారు కదా, ఆ 2 దక్కినట్టు అనిపించిందండి నాకైతే. ఎందుకంటే టీం ఉండటం వల్ల మన ఎంజాయ్మెంటే. అలాగే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు దర్శన భాగ్యం కలిగినప్పుడు కలిగే ఆనందము డిఫరెంట్గా ఉంటుంది కదా. చాలా చాలా బాగా జరిగింది మాకు. ఇన్ఫ్యాక్ట్ అయోధ్య టెంపుల్ కట్టినప్పటి నుంచి అయోధ్య వెళ్ళాలి అనుకున్నా కానీ దానికి టైం రావాలట ఎప్పుడైనా సరే. సో ఆ టైం ఇప్పుడు వచ్చిందనమాట. దట్టు మా టీం మెంబర్స్తో కలిసి వెళ్ళే లక్. సో అలాగే అయోధ్యకి వెళ్ళాము. పుణ్యక్షేత్రాలలోకెల్లా ఉత్తమమైన నైమిషారణ్యంకి వెళ్ళడం జరిగింది. అలాగే ప్రయాగరాజ్కి వెళ్ళాము, అలాగే వారణాసికి కూడా వెళ్ళామన్నమాట. చక్కటి 4 ప్రదేశాల్లో చాలా చాలా బాగా దర్శనాలు అన్నీ చాలా బాగా అయింది. నా ట్రిప్ అప్డేట్స్ అన్నీ నా కమింగ్ వీడియోస్లో ఉంటాయి ఫ్రెండ్స్. నా ట్రిప్ ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి నా కమింగ్ వీడియోస్లో. మీరు తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి, అలాగే నన్ను ఎంకరేజ్ కూడా చేయండి. ఇంకా ప్రిపరేషన్స్ విషయానికి వస్తే, నార్మల్ టూర్ ప్రిపరేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, అలాగే పిలిగ్రిమేజ్ టూర్ ప్రిపరేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇట్లా 4 daysలో ఇట్లా టూర్ ఉంది కాశీ అంటే, ఒకప్పుడు కాశీ వెళ్ళడం అనేది చాలా పెద్ద పని. అంటే అప్పుడు మనకి ఇంత ఫెసిలిటీస్ లేవు కదా, ఇంత ట్రైన్స్ అని, బస్సులని, ఫ్లైట్స్ అని, ఇట్లాంటి రకరకాల ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు లేవు. అప్పుడు చాలా కష్టపడి వెళ్ళేవాళ్ళంట వారణాసి వెళ్ళాలి అని అంటే. సో ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది. కానీ కాకపోతే కొన్ని పద్ధతులు మనం పాటించాల్సిన పద్ధతులు మాత్రం కంపల్సరీగా పాటించాలి. అవి ఏంటి అని మా అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ చెప్పిన విషయం ఏంటంటే, కంపల్సరీగా టూర్లో మనము కాశీలో అన్నపూర్ణ మాత ఉంటుంది, విశాలక్ష్మి మాత ఉంటుంది, అయోధ్యలో సీతమ్మ వారు ఉంటారు, అలాగే నైమిషారణ్యం లలితమ్మ వారు ఉంటారు. ఇలాంటి అమ్మవార్లకి, స్వామివార్లకి అందరికీ కూడా మన ఇంటి దగ్గర నుంచే పట్టుబట్టలు తీసుకొని వెళ్ళి సమర్పిస్తే చాలా మంచిది అని చెప్పారు. సో నేను ఇమీడియట్గా వెళ్ళి పట్టుబట్టలు తీసుకొచ్చేసాను. అలాగే ఆ పట్టుబట్టలు అమ్మవారికి, స్వామివారికి సమర్పించేటప్పుడు ఒక ఇంటికి వచ్చిన ఆడపిల్లకి మనం బట్టలు పెట్టినప్పుడు పసుపు, కుంకుమ, అలాగే పండ్లు, తాంబూలం ఎలాగైతే ఇస్తామో సరిగ్గా అలానే అమ్మవార్లకు కూడా అలాగే ఇవ్వాలని చెప్పారు. అలాగే అన్నపూర్ణ అమ్మవారికి మాత్రం తెల్ల బియ్యం ఇవ్వాలి, వడి బియ్యం ఇవ్వాలి, విశాలక్ష్మి అమ్మవారికి కూడా వడి బియ్యం ఇవ్వాలని చెప్పారు. సో అలాగే నేను అన్నీ కూడా ప్యాక్ చేసుకొని వాటన్నిటినీ ముందుగా మన ఇంట్లో దేవుడి మందిరంలో పెట్టుకొని ఒకసారి పూజ చేసుకొని తీసుకొని వెళ్తే చాలా చాలా మంచిదని చెప్పారు. అలానే చేశాను. అట్లాగే మన ఇంటి ముందు కంపల్సరీగా ఊడిచి చల్లుకొని ముగ్గేసుకోవాలి. మీరు ఎంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరినా సరే కంపల్సరీ వాకిలి ఊడిచి ముగ్గు పెట్టకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పిలిగ్రిమేజ్ టూర్కి మాత్రం వెళ్ళకూడదంట. సో అది పక్కా అని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే, మనం కాళ్ళకు కూడా పసుపు రాసుకొని బయలుదేరాలి వెళ్ళేటప్పుడు. సో ఇలాంటివి అన్నీ కూడా ఫాలో చేసేసి, మా అమ్మ చెప్పినవన్నీ కూడా ఫాలో చేసేసి మేమైతే టూర్కి చాలా హ్యాపీగా స్టార్ట్ అయిపోయాము. మేము మొత్తం కూడా ఒక 11 couples అనమాట. మేము హైదరాబాద్ నుంచి లక్నోకి స్టార్ట్ అవుతున్నాము. లక్నో నుంచి నైమిషారణ్యంకి నైట్కి రీచ్ అయిపోయి, అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి, అంటే Day 2 మార్నింగ్ నుంచి మా టూర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో డే 1లో మాకేంటి ఈవినింగ్ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు
లక్నో. సో అందుకని మేమేం చేసామంటే చక్కగా ఇలా ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు, ఏ టైంకి వెళ్తామో తెలియదు, అన్నీ కొత్తగా ఉంటాయి ఏరియాస్ అన్నీ కూడా. అందుకని చెప్పి హ్యాపీగా హోమ్ ఫుడ్ని అంటే వితిన్ జస్ట్ 3 to 4 అవర్స్లో కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి చక్కగా రోటీ కర్డ్ రైస్ తీసుకొని వెళ్ళాము. చాలా బాగుంది అసలు. చాలా హ్యాపీగా నేను సెల్ఫీ స్టిక్, గింబలు, ఎయిర్ ప్యాడ్స్, మైక్, మొబైల్స్ అన్నీ తీసుకొని హ్యాపీగా బయలుదేరిపోయాం. ఇలాగ బ్యాక్ ప్యాక్ ఉంటే కనుక మనకి టూర్ వెళ్ళినప్పుడు చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇలా మనం హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఇలా వీడియోస్ తీయాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఇలా బ్యాక్ ప్యాక్ వేసేసుకుంటే మనకేం ప్రాబ్లం అనిపించదు. అప్పుడు మనం వీడియోస్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా టీంని చూసినప్పుడు సో మా టీం అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో మేము అందరం అయితే కలిసాము, లోపలికి వెళ్ళిపోయాము. చాలా సరదాగా మాకు స్టార్ట్ అయిపోయింది. అలాగే మంచిగా మేము ఫ్లైట్ కూడా ఎక్కేసాము. ఫ్లైట్ 2 hours ట్రావెల్ తర్వాత లక్నోలో దిగిపోయాము. ఇలాగా మేము చెక్అవుట్ అయిపోయి వెళ్ళిపోయి మా కోచ్లోకి అయితే వచ్చేసాము. వన్స్ మా కోచ్లోకి వచ్చిన తర్వాత మేమందరం కూడా మంచిగా ఫుడ్ తినేసాము. ఇప్పుడు మాకు అక్కడ ఫుడ్ తెచ్చుకోవడం వల్ల ఏమైందంటే మాకు ఫుడ్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తినాలి, ఏ హోటల్స్ అని వెతుక్కునే టైం అంతా సేవ్ అయింది. అట్ ద సేమ్ టైం ఎలాగూ రేపటి నుంచి బయట ఫుడ్ కాబట్టి అట్లీస్ట్ ఈ రోజన్నా సరే మన ఫుడ్ తిన్నామనే హ్యాపీనెస్ కూడా మాకు అనిపించింది అనమాట. చాలా బాగుంది. సో ఈరోజైతే నైమిసారణ్యంలో ఈ విశ్వనాథ్ హోటల్లో స్టే చేసేసి రేపు మార్నింగ్ పొద్దున్నే మాకు 5 o'clock నుంచి మా డే స్టార్ట్ అవుతుంది. రేపు మేము ఏం చేయబోతున్నాము, ఎలా ఎంజాయ్ చేసామో చూడాలి అని అంటే సో follow me for the next video.